ఇప్పుడు మీరు మాట్లాడుతూ అన్నారు చాలా ఆశలతో జాయిన్ అయ్యాను ఆ పార్టీలో అని చెప్పి. సో ఆశలు అంటే ఏంటి? అంటే పదవుల గురించా? అంటే ఏంటి మీ ఆశ ఏంటి? అంటే అంటే రాజకీయాలే ఇంట్రెస్ట్ లేదు. ఒక చిన్న దీంతోటి రాజకీయాల్లోకి వచ్చారు. చాలా ఆశలతో జాయిన్ అయ్యానన్నారు. ఆశలతో అంటే ఏంటంటే హ్మ్. బాబు గారు లాంటి వ్యక్తి కింద మనం వర్క్ చేయటం అనేది ఒక పెద్ద డ్రీమ్. ఓకే. ఆటోమేటిక్గా పనిచేస్తున్నోడికి ఈరోజు మా తారక్ మంచిగా పనిచేశాడు, ఇంకా బాగా పనిచేస్తే మీ ఎండి పిలిచి మిమ్మల్ని తారక్ నాట్ ఈస్ దిస్ నువ్వు ఈ పోస్టులు అంటా, అది ఆశగా అవును. ఆ హోప్తోనేగా మీరు ఇంటర్వ్యూస్ చేస్తారు. అవును. లైక్ Obvious దట్ ఉంటుంది ఎవరికి. నేను కూడా అంతే. సో మనం ఆయన కింద పనిచేస్తున్నప్పుడు రేపు ఒక మంచి స్థానంలోకి మనం రీచ్ అవ్వగలం. ఆ స్థానం ఎందుకు కోరుకుంటున్నాం? ప్రజలకు చేరువుగా ఉంటాయి. వితౌట్ పవర్ మనం ఏం చేయలేం. Yeah. ఆ పవర్ని బట్టి కొంతమందికి మనం రీచ్ అయ్యి మన ఆశయాలని, మన ఎప్పుడు సమస్యల్లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు ఈరోజు క్రైస్తవత్వం తీసుకోండి, సనాతన ధర్మాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తి యొక్క ఏమంటారు దానిని స్వతంత్రత మీద తీస్తున్నప్పుడు ఈరోజు వాళ్ళ తరపున పర్ఫెక్ట్ లీడర్ ఎవరు ఉన్నారు, స్ట్రాంగ్గా మనం చేయగలిగిన వాళ్ళు. అలానే మైనారిటీస్ పక్కన, అలానే హిందువుల పక్కన, హిందువులకు అన్యాయం జరగట్లేదా? ఎంతమంది హైందవులకి జరుగుతుంది. సో ప్రజల మనిషిగా, డివోషనల్ ఈజ్ నా పర్సనల్, ప్రజల మనిషిగా ఉన్నప్పుడు అందరికీ మనం చేయాలనే ఒక ఆశ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఒక అన్యాయం జరుగుతుందంటే సహించేదాన్ని కాదు. అటువంటివి రీచ్ అవ్వాలి అనే ఒక ఆశతో ఆటోమేటిక్గా మనకు ఒక పవర్, ఒక స్థాయిలో ఉన్న దానికోసమే కదా ఎవరైనా రాజకీయాల్లో కష్టపడేది. సో రెండిటి కోసం అది అట్లా ఇతరుల యొక్క ఈర్ష్య స్వభావానికి నేను బలైపోయాను. ఓకే. అయితే నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు అధికార ప్రతినిధి అన్నారు కదా, ఈ అధికార ప్రతినిధి, జాతీయ ప్రతినిధి వీళ్ళ అంటే శాలరీస్ ఉంటాయా ఉన్నా, లేదంటే జస్ట్ ఏముండవు, పోస్ట్ ఉంటుంది అంతే? ఓకే. ఓకే. ప్రెస్ మీట్స్ కంటే పార్టీ లోపల అధికార ప్రతినిధి ఏంటంటే పార్టీ వాయిస్ను మనం వినిపిస్తున్నాం. దట్ ఈస్ వెరీ మెయిన్. అఫీషియల్గా మనం మాట్లాడేది ప్రతి జాగ్రత్తగా ఉండాలి, పార్టీకి డ్యామేజ్ అవ్వకూడదు, అండ్ సమస్యలు కానీ కౌంటర్స్, అదే కదండి మెయిన్.